సార్ వైద్యం విషయంలో ఈహెచ్ఎస్ అనేది అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హ్మ్. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేటువంటిది హ్మ్. ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి మేమందరం ఫైట్ చేస్తూ వచ్చినాం. హ్మ్. చివరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు కూడా సచివాలయంలో మేము మీటింగు రాజశేఖర రెడ్డి గారు అక్కడ పోయి వచ్చిన తర్వాత మాట్లాడదామని మమ్మల్ని అందరినీ సచివాలయంలో ఉంచారు. మేమందరం సచివాలయంలో ఉన్నాం. సరే, దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం అది పెండింగ్ పడిపోయింది. 40-45 మీటింగ్లు అయినాయి. మొత్తంగా కూడా ఈ ఉద్యోగుల విషయాన్నంతా కూడా ఇన్సూరెన్స్కి అప్పచెప్దామని ఒక కుట్ర జరిగింది. ఓకే. ఇన్సూరెన్స్కి ఇవ్వడం వల్ల ప్రభుత్వం బాధ్యత నుండి తొలగిపోతుంది. హుహు. ఉద్యోగులకు ఆరోగ్యాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక ఉద్యోగికి అనారోగ్యం అయితే ఆయన పని విధానంలో కూడా అనారోగ్యం ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రతిబింబిస్తుంది. ఉద్యోగి ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు సేవ ఆరోగ్యంగా అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక టీచర్ ఆరోగ్యంగా ఉంటే పిల్లలకు 10 మంది చదువు పిల్లలకి చెప్పే దానిలో క్వాలిటీ పెరుగుతుంది. yes. ఒక ఇంజనీర్కు ఆరోగ్యంగా ఉంటే ఆయన చేసే పని విధానంలో ఆరోగ్యకరమైనటువంటి అంటే కేవలం ఆరోగ్యం అనేది ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమస్య కాదు. ఇది వ్యవస్థ బాధ్యత. ఇది ఉద్యోగులకు ఆరోగ్యాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదని మేము పదే పదే ఆ మీటింగ్లో చెప్పి ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ ఇవ్వరని చెప్పినాం. Okay. చాలా కరాఖండిగా అనేక సందర్భాల్లో చెప్పినాం. అయినప్పటికీ కూడా మరి ఈహెచ్ఎస్ పనిచేస్తలేదు, మా కార్డులు పనిచేస్తలేవు. చివరికి ఏ దశకు వచ్చినామంటే ఏమన్నా తీసుకొని కాలిపోండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి అనేటువంటి ఒక అనివార్య స్థితికి ఇవాళ ఉద్యోగులు నెట్టబడ్డారు. నెట్టబడితే మరి మీరు ఎంతో కొంత తీసుకొని 518 కోట్లు మీరు పెట్టండి. మొదలు 518 కోట్ల కంటే ఎక్కువ రియంబర్స్మెంట్ అయితే అప్పుడు ఉద్యోగుల వేతనాలు కట్ చేయండి. మేమేం వద్దంటలేవు పెన్షన్లకు ఉద్యోగులలో. కానీ మీరు అది ఏమి ఇవ్వకుండా మొదలు మా డబ్బుల్ని లాగేసుకొని అందులో పెట్టి మా డబ్బులు అయిపోయినాక అవసరం పడితే ఇస్తారు, లేకుంటే అది ఇంకొక స్కీమ్కు దాన్ని ఇచ్చారు అనుకోండి, మేము ఆరోగ్యంతో కొట్టుకొని మేము చావాల్సిందే. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఎవరు ఇవ్వాలి? ఇంకొకటండి, ట్రస్ట్ జీవోలో 8 మంది ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, 6 ఉద్యోగ ప్రతినిధులు ఉంటారు. మేమేమంటున్నామంటే మా డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్గా, తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్గా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో పెన్షన్స్ కూడా అంతమంది ఉన్నామండి. మేము ఖాళీగానే ఉన్నాం. ఆ విషయాలు ఆలోచన చేయాలన్నా జబ్బులు ఎక్కువ వచ్చేది మాకు, ఆ సమస్యలు ఏంటో తెలిసేది మాకు. ఆ ట్రస్ట్ అమౌంట్ ఎలా ఉంది, మంచి చెడు ఏమన్నా దిశానిర్దేశంగా ఒక మేధావులుగా అనుభవజ్ఞులుగా దానికి ఏమన్నా చేయడానికి కూడా ఉపయోగపడేవాళ్ళం. ఉద్యోగులు ఎంతమంది ఉన్నారండి? మేము కూడా 6, మాకు కూడా దాదాపు సన్మానం 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు 2 లక్షలు తెలంగాణలో. ఇప్పుడు 3 లక్షల చిల్లర ఉద్యోగులు. ఇప్పుడు దాదాపు మేము కూడా 3 లక్షల వరకు 3 లక్షలు 3 లక్షలు అవుతారు.